ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్ లో ఎంప్లాయ్ అటెండెన్స్ షీట్ గురించి చెప్పుకుందాము. ఈ అటెండెన్స్ షీట్ లోని ఎంప్లాయ్ ఎన్ని డేస్ అయితే ప్రెజెంట్ అయ్యాడు, ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడు, వర్కింగ్ డేస్ ఎన్ని, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను దీనికోసం ఒక ఎక్సెల్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. ఈ ఎక్సెల్ షీట్ లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేము, అలాగే మంత్, తర్వాత వాళ్ళ అటెండెన్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సెల్స్ అనేది, కాలమ్స్ అనేది చిన్నగా చేసుకుని నేను వాళ్ళ అటెండెన్స్ అనేది తీసుకున్నాను. నాకు ఈ అటెండెన్స్ లోని ఎన్ని సండేస్ వచ్చినాయి, మనకి 4 సండేస్ అయితే రావడం జరిగింది. అలాగే వీళ్ళు కొన్నిసార్లు ప్రెజెంట్ అయ్యారు, ఆబ్సెంట్ అయ్యారు. సో ఎక్కడ ప్రెజెంట్, ఎక్కడ ఆబ్సెంట్ అయ్యారు అనేది మనకి ఈజీగా తెలియాలి అనుకుంటే ఆప్షన్స్ అన్ని కూడా హైలైట్ అయ్యేలా చేసుకుందాం. సో నేను ఇక్కడ ఫస్ట్ డేట్ నుంచి 30th డేట్ వరకు, అలాగే మనకి ఇక్కడ లాస్ట్ వరకు అందరిది కూడా సెలెక్ట్ చేసి మనం ఏం చేయాలి, హైలైట్ అవ్వాలి అంటే గో టు హోమ్ లోకి వెళ్ళి కండిషనల్ ఫార్మాటింగ్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. హైలైట్ సెల్ రూల్స్ లోకి వెళ్ళి ఈక్వల్ టు అని తీసుకుని ఈ ఈక్వల్ దగ్గర మీరు ఏ అనేది ఇవ్వండి. ఏ అనేది ఇచ్చి ఓకే చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ అన్ని కూడా కొంచెం హైలైట్ అయి కనిపిస్తున్నాయి. చూడండి, మీకు ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఈ విధంగా హైలైట్ అయి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇలా హైలైట్ అయి కనిపించడం వల్ల మనం ఈజీగా ఆప్షన్స్ ఎక్కడున్నాయి అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. కానీ నాకు ఇప్పుడు యూజింగ్ ఫార్ములా ద్వారా ఒక ఎంప్లాయీ ఎన్ని డేస్ వరకు ప్రెజెంట్ అయ్యాడు అనేది కావాలి. దానికోసం మనం కౌంటిఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆ కౌంటిఫ్ ఫంక్షన్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాము. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్, కౌంట్ ఇఫ్ రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఏమడుగుతుంది, రేంజ్ క్రైటీరియా అని అడుగుతుంది. రేంజ్ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూసుకుంటున్నాము అనేది. అంటే ఫస్ట్ డే నుంచి అలాగే 30th డేట్ వరకు కూడా ఈ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కామా తీసుకుని క్రైటీరియా, క్రైటీరియా ఏంటి, ప్రెజెంట్. ఓకేనండి. ప్రెజెంట్ అనేది మనకి ఏంటంటే ఆల్ఫాబెట్ ఇది. అదే నెంబర్ అయితే డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. మనకి ఇది ఏంటి, ఆల్ఫాబెట్ కాబట్టి మనం డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదు. డబుల్ కొటేషన్ లో పి అనేది తీసుకోండి. తీసుకొని మీరు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఎంప్లాయ్ మనకి ఎన్ని డేస్ ప్రెజెంట్ అయ్యాడు అనేది వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసుకుంటే మీకు మొత్తం టోటల్ ఎంప్లాయీస్ ప్రెజెంట్ డేస్ అనేది వస్తాయి. అదే విధంగా ఆప్షన్స్ కూడా మనం సేమ్ కౌంటిఫ్ ఫంక్షన్ ద్వారా చూద్దాము. ఈక్వల్ టు కౌంటిఫ్, ఈక్వల్ టు కౌంటిఫ్. మరొకసారి చూడండి, కౌంటిఫ్ మనం బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఏం అడుగుతుంది, రేంజ్ క్రైటీరియా అడుగుతుంది. రేంజ్ ఏంటంటే మనకి ఫస్ట్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు మనం రేంజ్ అనేది అయితే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ డేట్ నుంచి నేను 30th డేట్ వరకు రేంజ్ అనేది సెలెక్ట్ చేశాను. రేంజ్ తర్వాత మనకి ఏంటంటే క్రైటీరియా కామా డబుల్ కొటేషన్ లో తీసుకోవాలి. డబుల్ కొటేషన్ లో ఎందుకు తీసుకోవాలి, ఆల్ఫాబెట్స్ కాబట్టి స్ట్రింగ్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ, అంటే వర్డ్స్ కానీ ఒక సింగిల్ ఆల్ఫాబెట్స్ కానీ అయితే మనం డబుల్ కొటేషన్ లో తీసుకుంటాం. న్యూమరికల్ అయితే అంటే నెంబర్స్ అయితే డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. సో నేను ఏ అనేది ఇచ్చాను. ఆప్షన్స్ ఏ తోనే కదా మనం తీసుకున్నాము. సో ఏ అనేది ఇచ్చి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. మీకు ఏ ఎంప్లాయ్ ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడు అనేది వస్తుంది మనకి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే మనకి వర్కింగ్ డేస్, ఎంప్లాయ్ ఎన్ని డేస్ వర్కింగ్ డేస్ అని. వర్కింగ్ డేస్ అంటే మీనింగ్ ఏంటండి, సండేస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే వర్కింగ్ డేస్. ప్రెజెంట్ డేస్ ప్లస్ సండేస్. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ తో చేయొచ్చు. ప్రెజెంట్ డేస్ ప్లస్ 4 సండేస్ కాబట్టి ప్లస్ 4 వేసుకున్నా పర్లేదు. లేదా ఈక్వల్ టు టోటల్ డేస్ ఇదే కదండి, మనకి ఈ కాలమే కదండి టోటల్ డేస్ 30 డేస్ మైనస్ మనకి ఆప్షన్స్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు టోటల్ డేస్, టోటల్ వర్కింగ్ డేస్ అనేవి వస్తాయి. ఈ విధంగా మనం ఎంప్లాయ్ యొక్క అటెండెన్స్ షీట్ ని ఎంఎస్ ఎక్సెల్ లో ఈ విధంగా చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.